హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో చాలా రోజులు అయిపోయింది నేను ఈ మాట చెప్పి, మీరు విని. చాలా గ్యాప్ అయితే వచ్చింది, ఆల్మోస్ట్ డేస్ కాదు మంత్స్ అయిపోయింది. సో ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఉండేది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక బర్డ్ అయితే డ్రా చేయబోతున్నాం. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇప్పుడు దాకా వేసినవన్నీ యానిమల్స్ అండ్ హ్యూమన్స్, నార్మల్ అంటే టైగరు, లైను, ఇలాంటి సెలబ్రిటీస్ కానీ ఇవి కానీ వేసాము. సో ఇప్పుడు వచ్చేసి బర్డ్ ఫస్ట్ టైం ఇది వేస్తుంది. సో బర్డ్ ఫర్ వచ్చేసి యానిమల్ ఫర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంటే సిమిలర్గానే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే యానిమల్ ఫర్ వచ్చేసి కొంచెం థిక్గా అండ్ అలాగే ఎక్కువ ఉంటుంది. సో బర్డ్కి వచ్చేసి రెక్కలకి సపరేట్ ఉంటుంది అండ్ అలాగే బాడీ మీద ఫర్ అనేది సపరేట్, అంటే థిన్గా ఉండి తక్కువ ఉంటుంది. అండ్ అలాగే రెక్కలు వచ్చేసి సపరేట్గా ఉంటాయి. వాటికి కూడా ఇవి ఉంటాయి, రెక్కలకి ఈకలు అంటారు కదా, అలా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా అంటే రిఫరెన్స్ ఇమేజ్లో ఉన్నంత వరకు మనం కవర్ చేస్తాం. సో వచ్చేసి ఈ బర్డ్ పేరేంటో మనకు తెలియదు, అందుకని మనం బర్డ్ అని చెప్పుకోండి. ఎందుకంటే మనకు తెలిసిందల్లా ఈగలు, గ్రద్ద, పిచ్చుక, చిలక, కాకి, ఈ మనం ఏం కనిపించినా కూడా ఈ పేరుతోనే పిలుచుకుంటాం. అందుకని చెప్పేసి బర్డ్ అని పెట్టేస్తాను, ఎందుకంటే ఈ నాలుగిట్లో దేనిలాగా నాకు కనిపించలేదు ఇది. సో పిచ్చుక అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి ఎందుకు బర్డ్ అని చెప్పేశాను. సో వీడియో స్టార్ట్ అయిపోయింది చూడండి, మధ్యలో ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి వీడియోస్ కూడా, అన్ని వీడియోస్ ఇలా లాంగ్ వీడియోస్ ఎలా ఉంటాయో అలాగే రీల్స్లా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. కాకపోతే దాంట్లో ఏంటంటే మెయిన్ పాయింట్స్ వరకు కవర్ చేస్తా. దీంట్లో ఏంటంటే లెంతీ వీడియో, ఫుల్ డిస్కషన్ అబౌట్ ఆర్ట్. అండ్ అలాగే కొత్తగా కొత్తగా ఏం కాదు, ఒక సిరీస్ లాంటిది లేకపోతే అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అది వస్తే కనుక అప్లోడ్ చేస్తాను. అది కూడా నాకు అంటే లాంగ్ వీడియోస్ పెట్టను, షార్ట్స్లో అండ్ రీల్స్లో అప్లోడ్ చేస్తాను. మనకి మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టామంటే ఎక్స్ప్లెనేషన్ అని అంటే అంతగా అవసరం ఉండదు వాటికి. సో కాబట్టి షార్ట్స్ వీడియోస్ అండ్ అలాగే రీల్స్ లాగా అప్లోడ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. కంటెంట్ దొరికినాక అప్పుడు చూద్దాం ఇంకేంటి అనేది. వీడియో కొంచెం లెంతీ అయ్యిద్ది కాబట్టి నేను తగ్గించేస్తున్నాను, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను ఎక్కడా క్రాప్ చేయకుండా. సో అవుట్లైన్ వీడియో వరకు ఎక్కువ లెంత్ అవసరం లేదు, ఎందుకంటే అవుట్లైన్ అనేది అందరికీ తెలిసిందే. నేను వాడేది అయితే గ్రిడ్ మెథడ్, ఎందుకంటే ఇది నాకు బాగా అలవాటైంది. ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఇంకా అవుట్లైన్ గ్రిడ్ మెథడ్ ఏమీ తీసుకోకుండా గీసేంత ప్రొఫెషనల్ అయితే అవ్వలేదు, నేర్చుకుంటున్నాను. అందుకని నేను గ్రిడ్ మెథడే వాడతాను. మీరు కూడా కంపల్సరీ ఇదే వాడమని ఏం చెప్పట్లేదు నేను, బట్ మ్యాక్సిమం ఇది వాడితే ఏంటంటే మనకి రిఫరెన్స్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది, అవుట్లైన్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వేరే మెథడ్స్ వల్ల రావు అని చెప్పట్లేదు, బట్ ఇది కొంచెం యాక్యురేట్గా వచ్చిద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ రిఫరెన్సెస్ తీసుకుంటాం కాబట్టి మనకి కొంచెం చూసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ అలాగే షేడింగ్ చేసేటప్పుడు కూడా మనకి బాగా ఉపయోగపడుద్ది. ఇది వచ్చేసి ఎంతవరకు డార్క్ టోన్ ఉంది, ఎంతవరకు లైట్ టోన్ ఉంది, ఎక్కడ బ్లెండ్ అయింది, ఎక్కడ ట్రాన్స్లేషన్ జరిగింది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ఈ గ్రిడ్ లైన్ వల్ల. వస్తే నార్మల్ మెథడ్స్ అయినా వాడుకోవచ్చు, ఏం కాదు. నేను చెప్తుంది ఏంటంటే బిగినర్స్ కోసం, అంటే ఇంకా అవుట్లైన్ దగ్గర బేసిక్స్ నేర్చుకునే వాళ్ళ కోసం ఈ గ్రిడ్ మెథడ్ అయితే బాగా ఉపయోగపడుద్ది.
సో నేను అవుట్లైన్ గీయడానికి అయితే హెచ్బి పెన్సిల్ వాడుతున్నాను, బ్రష్తోది. సో ఈ షేడింగ్ కూడా నేను బ్రష్తోవే వాడతాను. 10B దాకా ఉన్నాయి, చిన్నగా అయిపోయినాయి కూడా. పెన్సిల్ ఎక్స్టెండర్ ఉంటుంది, వాటితో వాడచ్చు. మనకేంటంటే పెన్సిల్ పట్టుకున్నప్పుడు మన చెయ్యి లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి పెన్సిల్ అనేది. అలా వెళ్ళిపోయిందంటే మనం అనుకున్నట్టు షేడింగ్ అయితే రాదు. అవుట్లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఆకులు కొమ్మలన్నీ గీస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయని నేను చెప్పను, ఎందుకంటే చెప్పానంటే ఖచ్చితంగా రావు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాగే అయిపోతుంది. సో వచ్చినంత కాలం పెడతానే ఉంటాను, ఎంత కంటెంట్ దొరికితే అంత. అండ్ అలాగే ఇంకొక బిగ్ ఆర్ట్, వైట్ చార్ట్ మీద డ్రా చేయడానికి చూస్తున్నాను. అది రిఫరెన్స్ ఇమేజ్ కరెక్ట్గా దొరికితే ఖచ్చితంగా గీస్తాను అది కూడా. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.